ఏఆర్ వార్తలకు స్వాగతం. ఈరోజు ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాం, ఇంటర్వ్యూ తీసుకోవడానికి. అతని గల్ఫ్ జర్నీ గురించి తెలియజేయడానికి వెళ్తున్నాము. అతను నిజామాబాద్ డిస్టిక్ వెల్పూరు మండలం కుక్కునూరు గ్రామం చెందిన వ్యక్తి. వెళ్ళాక అతని ఇంటర్వ్యూ తీసుకొని చూద్దాం ఎలా ఉంది ఏంది అనేది అతని గల్ఫ్ జర్నీ. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. ఇప్పుడే అతను ఉన్న బిల్డింగ్ దగ్గరికి రావడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే ఇది అదే, అక్కడి నుండి ఇక్కడి వరకు ఉంటాడు అతను. కాసేపట్లో రావడం జరుగుతుంది, మనం కొద్దిసేపట్లో అతన్ని కలవడం జరుగుతుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం అతని కోసం. ఓకే, రండి లోపలికి వెళ్ళి కలుద్దాం. మనం లిఫ్ట్లోకి రండి. ఇక్కడ చూస్తున్నట్టయితే అతని పేరు కూడా ఉంది, సురేష్ నంబర్ అని. చూడండి, అతను లిఫ్ట్లో కూడా అతని పేరు ఉన్నదంటే అతను ఎంత అంచెలు ఎదిగాడో మనకు ఈ నిదర్శనమే మనకు అర్థమవుతుంది. చూద్దాం, వెళ్దాం, కలుద్దాం అతన్ని. ఓకే, అతని ఉన్న రూమ్కి అయితే మనం వచ్చేసాము. రండి, అతన్ని కలిసి అతని మాటలను విందాం. అతని మాటల్లోనే విందాం. మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో, అన్న ఇక్కడనే ఉండు, సురేష్ అన్న. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడే రావడం జరిగింది, అన్నని కలిసాము. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టయితే సురేష్ అన్న మన నిజామాబాద్ డిస్టిక్ వేల్పూరు మండలానికి చెందిన కుక్కునూరు గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను అంచెలంచెలుగా చిన్న లేబర్ నుండి వచ్చి ఇప్పుడు మీకు ఇంతకుముందే చూపించిన ఆ పెద్ద బిల్డింగ్ వరకు అదంతా ఈ అన్న హ్యాండ్ ఓవర్లోనే ఉంది. చూద్దాం, అది అన్న మాటల్ని విందాం. గల్ఫ్ జిందగీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుందాం అన్న మాటల్లో. అన్న నమస్కారం. నమస్కారం. అయితే మీరు ఈ ఉపాధి కోసము ఇండియా నుండి ఇక్కడికి రావడం ఎందుకోసం మీరు వచ్చారు, ఇండియాని వదిలేసి ఇక్కడికి, అది మీ మాటల కొద్దిగా చెప్పగలని కోరుతున్నాము. అంటే నేను వచ్చింది 2010 లైక్ జూలై 17లో వచ్చాను. మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. సో ఎవరా ఫ్రెండ్? వంశీకృష్ణ అని. వంశీకృష్ణ, అతను ఏం చేస్తాడు? నేను రావడం అతను వెళ్ళడం ఒకటే రోజు జరిగింది. సో ఇక అతని గురించి పెద్ద చెప్పే అవసరం. నేను రావడం అతను వెళ్ళడం ఒకటే రోజు జరిగింది. అంటే సేమ్ టైం ఆర్డర్ చేయడం వల్ల నేను నచ్చిన అదే ఫ్లైట్లో వాడు రిటర్న్ వెళ్ళిపోయాడు, సేమ్ అదే ఈవినింగ్ ఫ్లైట్కి. ఇక గత ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ గల్ఫ్లో? లైక్ 15 years అవుతుంది ఇప్పుడు, అప్కమింగ్ 15 years. లైక్ జూలై వస్తే 15 years అవుతుంది. 14 years నుంచి నేను ఉన్నాను. మీరు వర్క్షాప్లో రావడం జరిగింది. మీరు వచ్చాక మీకు ఇంగ్లీష్ టాలెంట్ ఉంది, చేశారు, చదువుకుపోయారు. మరి మిగతా ఇప్పుడు రావాలనుకునే వరకు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదైనా ప్రొఫెషన్ వస్తే బాగుంటుందా, ఎలా వస్తే బాగుంటుంది, వచ్చేవారికి మీరు ఒక చిన్న మాటలో చెప్పగలరు? అంటే ఎవరైనా సరే ఇప్పుడు గల్ఫ్ రావాలనుకుంటే మినిమం ట్రేడ్, ఏదైనా ఒక ట్రేడ్ ఉంటే బాగుంటుంది. లైక్ ఎలక్ట్రీషియన్ కానీ, లైక్ టెక్నికల్గా ఏదైనా స్కిల్స్ ఉంటే, అండ్ ప్లంబర్ కావచ్చు, లైక్ మేషన్ అయినా సరే, కానీ కొంచెం ఒక ట్రేడ్ ఉన్నదంటే వాళ్ళు ఈజీగా మూవ్ ఫార్వర్డ్ అవుతారు, ఈజీగా ఎదగొచ్చు, లైక్ వాళ్ళ టాలెంట్ని బట్టి. అదే కానీ ఇక లేబర్ వర్క్లో వచ్చి కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ కొంచెం స్ట్రగుల్ కావాల్సి వస్తుంది. అదే మీరు ఫస్ట్ స్టార్టింగ్ లేబర్ పైన వచ్చి ఇంత స్థాయికి వచ్చారు కదా, స్టార్టింగ్ మీరు లేబర్ పైన వచ్చారా?
లేదు లేదు, నేను వచ్చింది టెక్నికల్ టెక్నికల్ ఏసీ టెక్నీషియన్. ఏసీ టెక్నికల్. నేను అక్కడ 5 years చేశాను హైదరాబాద్లో. రామోజీ ఫిల్మ్ సిటీలో అండ్ మన టచ్ హోమ్ ఎక్స్ప్రెస్ అని అక్కడ చేశాను. 5 years చేశాను హైదరాబాద్లో, బాగానే ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ నాకు హైదరాబాద్లోనే లైఫ్ బాగానే ఉండే, అక్కడనే శాలరీ మంచిగా ఉండే, కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మరి ఇక్కడికి ఎందుకు రావాలని మీకు ఎందుకు అనిపించింది? అదొక థాట్, అదొక థింకింగ్. అంటే ఇక్కడ ఏదో ఎంజాయ్ చేస్తాం ఏదో వచ్చారా? యాక్చువల్లీ ఇక్కడ హై ప్రొఫెషనల్ ఉంటుంది అనే ఒక థాట్ లో వచ్చిన, కానీ అది రివర్స్ అయిపోయింది. పర్లేదు ఇప్పుడైతే ఓకే. ఫస్ట్ వర్క్షాప్లో వచ్చాను, ఆ తర్వాత 6 monthsకి ఇంటర్వ్యూ ఇచ్చాను హోటల్లో, 5 star హోటల్లో. అందులో సెలెక్ట్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి అందులో వచ్చాను. ఒక 2011లో మళ్ళీ హోటల్లో రిటర్న్ బ్యాక్ అయ్యాను. హోటల్లో రిటర్న్ బ్యాక్ అయ్యి అప్పుడు ఇక ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ ఇవన్నీ గ్రిప్లో. ప్రజెంట్ ఏం వర్క్ చేస్తారు మీరు? ఏసీ మెయింటెనెన్స్ సూపర్వైజర్గా. ఇప్పుడు సూపర్వైజర్గా మీరు ఒక అంచనాగా ఎదిగారా? లైక్ నాకు ఇప్పుడు 2013 నుంచి నేను ఈ ప్రొఫెషనల్లో ఉన్నాను, ఈ సూపర్వైజర్గా చేస్తున్నాను, లైక్ 10 years నుంచి. ఓకే అండి, ప్రస్తుతం మీరు ఏసీ సూపర్వైజర్ మెయింటెనెన్స్గా చేస్తుర్రు. ఎంతమంది ఉంటారు ఈ బిల్డింగ్ అరౌండ్ మొత్తం? మీ ఒక్కరేనా, ఇంకా మీ కింద ఎవరైనా అసిస్టెంట్ ఎవరైనా ఉంటారా? యా, నాకు మొత్తం 9 మంది ఉంటాం మేము, మా స్టాఫ్ వచ్చేసి. అందులో మేము 2 టెక్నీషియన్స్ అండ్ ఒకడు ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, డ్రైవర్, సెక్యూరిటీ అండ్ పెయింటర్. అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు లేచి ఎన్ని గంటలకు ఎండ్ అవుతుంది మీ డ్యూటీ? లైక్ 8కి స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 1 to 3 బ్రేక్ ఉంటుంది. ఇది లంచ్ టైం. ఇప్పుడు 3 to మళ్ళీ 6 వరకు ఉంటుంది. ప్రజెంట్ ఉన్నది సమ్మరు, మరి ఇక్కడ మీకు ఎన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి? మరి అందులో ఎలా వస్తారు జనాలు? మరి ఎవరైనా వస్తారా? ఇక్కడ లోకల్ వాళ్ళైనా లేకుంటే బయటకు వెళ్ళి కూడా ఇండియన్స్ కూడా ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది ఇందులోకి? ఇక్కడ అరబ్బీ అంటే లోకల్ పీపుల్ అనే కాదు, కువైట్ నుంచి ఎక్కువ మా టీనేజ్ ఎక్కువ కువైట్ నుంచి ఉంటారు. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళందరూ ఇక్కడ యూనివర్సిటీస్ దగ్గర ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళని మేము క్యాచప్ చేస్తారు మా టీం. సో కువైట్ నుంచి ఎక్కువ స్టాఫ్ ఉంటారు అండ్ మన ఇండియన్స్ కూడా చాలామంది ఉంటారు. మోస్ట్లీ ప్రాబబ్లీ కువైట్ అండ్ ఇండియన్స్. అంటే రూమ్స్ ఏమాత్రం ఉంటాయి అవి? అంత బీడీ మినిమం 250 బీడీ నుంచి స్టార్ట్ అవుతుంది మా అపార్ట్మెంట్లో. 250 నుంచి లైక్ 700-800 వరకు ఉంది ఫర్ మంత్. ఫర్ మంత్కి మన ఇండియా రూపీస్ ఎన్ని అవుతుంది? 50,000 నుంచి 1 lakh లైక్ 2 lakhs వరకు. చాలా బాగానే ఉన్నాయి మరి ఇక్కడ రూమ్స్ రేట్స్. బాగానే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు అట్లా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నట్టు. మీరేం తీసుకొచ్చే పని లేకుండా ఓన్లీ విత్ క్లాత్స్ అని వచ్చి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. సో ఫుల్ సర్వీస్డ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి, సో అలా. మీకు వీలైతే మీ అపార్ట్మెంట్స్ చూపించగలుగుతారా? యా షూర్. ఓకే ఫ్రెండ్స్, ఉండే రూము కిచెన్ చూద్దామండి, వెళ్తారా? వెళ్దామా? యా షూర్, ఇదే మన కిచెన్. చూద్దాం రండి, ఇతను ఉండే కిచెన్ ఎలా ఉంటుంది గల్ఫ్ జిందాగీలో చూద్దామండి. ఇగో చూడండి, ఇక్కడనే ఇగో కబోర్డ్స్, ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇగో ఇక్కడనే భగవంతుడు సామాన్లు ఉన్నాయండి. ఇంకా కొద్దిగా లోపలికి రండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి. ఇగో మనం ఏదైతే ఇంటికాడ ఉంటామో సేమ్ అలానే నూనె ప్యాకెట్, ఉల్లిగడ్డలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. గల్ఫ్ జిందగీ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమో అంట కూడా ఏమో అండేటట్టున్నాడు అన్న, అన్నీ కడిగేసి పెట్టుకున్నాడు. ఇక వీళ్ళకు 1-2 గంటలు కూడా సమయం దొరుకుతుందట. ఆ తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళాల్సిందే. ఆ టైంలో వచ్చి వంట కూడా వండుకుంటున్నాడు. అయితే ఇలా ఉంది అతని ఉండే ప్లేస్, రూము వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తే అతని రూము పెంట్ హౌస్ లాగా ఉంది, పైన ఇచ్చినట్టున్నారు రూము. రండి లోపలికి వెళ్ళి అయితే చూసి తెలుసుకుందాము ఎలా ఉందో రూము. ఇది అదే అతని రూము. లోపలికి రావాలని
చూడండి ఫ్రెండ్స్, ఇది అదే అన్న రూము. ఇగో ఇదే అన్న బెడ్. ఇగో చూడండి, ఇక్కడ సేమ్ మన ఇంటి దగ్గర ఎలా ఉందో అలానే ఉంది. టీవీ, ఫ్యాను, ప్రతి ఒక్కటి ఉంది. కబోర్డ్ కూడా ఉంది. కబోర్డ్లు ఏమున్నాయి లోపలికి వెళ్దాం. అన్నీ అంజనే పెట్టుకున్నాడు అన్న. ఇక్కడ మనం ఇంటికాడ ఎలా అయితే కొలుచుకుంటామో దైవాన్ని, అలానే ఇక్కడ చూడండి ప్రతి ఒక్క దేవుళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. చూడండి, కృష్ణుడు అని, శంకరుడు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇంతటితో ఈ ఇంటర్వ్యూ ముగిసినది. మరలా మరి యొక్క వ్యక్తితో, గల్ఫ్ వ్యక్తితో మేము ముందుకు వస్తాం. ఏఆర్ వార్తలకు మేము ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.